అందరికీ నమస్కారం. మన డైలీ లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈ మోడర్న్ వరల్డ్లో ప్రశాంతంగా కాన్ఫిడెంట్గా ఎలా బతకాలో చెప్పే ఒక పాత పుస్తకముంది. అదే భగవద్గీత. సో ఈరోజు మనం గీత చెప్పే కొన్ని అద్భుతమైన పాఠాల గురించి మాట్లాడుకుందాం. అవి మన లైఫ్ని ఎలా మార్చగలవో చూద్దాం. సరే, అస్సలు విషయానికొద్దాం. కాని దానికంటే ముందు ఒక చిన్న ప్రశ్న. చరిత్రలో ఎన్నో గొప్ప యుద్ధాలు జరిగాయి కదా, మరి అన్నింటికన్నా ముఖ్యమైన యుద్ధం ఎక్కడ జరిగి ఉంటుందనుకుంటున్నారు? కొంచెం ఆశ్చర్యంగా ఉందా? కాని ఇదే నిజం. ఆ యుద్ధం బయటెక్కడో కాదు, మన లోపల, మన మనసులోనే జరుగుతుంది. ప్రతిరోజూ మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలు, మన భయాలు ఇవన్నీ ఆ యుద్ధంలో భాగమే అనమాట. ఈరోజు మనం ఈ ఇన్నర్ బ్యాటిల్ ఫీల్డ్ గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక మొదటి సెక్షన్లోకి వెళదాం. గీతలో చెప్పే కురుక్షేత్ర యుద్ధాన్ని కేవలం ఇద్దరు రాజుల మధ్య జరిగిన ఫైట్లా చూడద్దు. దాన్ని మన మైండ్లో జరిగే మంచి చెడుల మధ్య పోరాటానికి ఒక అద్దంలా చూడాలన్నమాట. ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. బయట యుద్ధభూమికి మన ఇన్నర్ బ్యాటిల్ ఫీల్డ్కి మధ్య ఉన్న కనెక్షన్ ఇది క్లియర్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయట ఆర్మీస్, వెపన్స్ ఎలాగో మన మనసులో డౌట్కి, నమ్మకానికి మధ్య ఫైట్ అలా జరుగుతూ ఉంటుంది. భూమి కోసం జరిగే యుద్ధంలాగే మనలో ధర్మానికి, అధర్మానికి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. మనకు బయట కనిపించే శత్రువుల వెనుక మన లోపలున్న కోపం, భయం లాంటి అసలైన శత్రువులు దాగి ఉంటారు. అందుకే గీతలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. మనసును జయించినవాడు ప్రపంచాన్ని జయించగలడు. అంటే మనం బయట ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనల్ని మనం గెలవాలి. మన ఆలోచనల్ని, మన ఎమోషన్స్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మరి ఈ ఇన్నర్ బ్యాటిల్ ఫీల్డ్లో గెలవడానికి స్ట్రాటజీ ఏంటి? దానికి గీత చెప్పే ఒకే ఒక్క మార్గం కర్మయోగం, అంటే నిస్వార్థంగా పనిచెయ్యడం. గీతలో మనందరికీ తెలిసిన ఒక ఫేమస్ శ్లోకముంది కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని మీనింగ్ చాలా సింపుల్. పని చేయడం వరకే మన చేతుల్లో ఉంది, కానీ దాని రిజల్ట్ మన చేతుల్లో లేదు. సో మన డ్యూటీ మనం చెయ్యాలి, రిజల్ట్ గురించి టెన్షన్ పడకూడదు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రిజల్ట్ గురించి పట్టించుకోవద్దు అంటే మనం లేజీగా ఉండాలని కాదు. ఈ స్లైడ్ అదే అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం చేసే పనికి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది మనల్ని యాంగ్జైటీకి, ఒక రకమైన బంధనానికి గురిచేస్తుంది. అదే రిజల్ట్ని వదిలేసినప్పుడు మనసు తేలికపడి, మెంటల్ ఫ్రీడమ్, క్లారిటీ వస్తాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. అదే మన మనసు నేచర్ని అర్థం చేసుకుని దాన్ని కంట్రోల్ చేయడం. గీత ఒక అమేజింగ్ ట్రూత్ చెబుతుంది. మన మనస్సే మన బెస్ట్ ఫ్రెండ్, అదే టైంలో మన వర్స్ట్ ఎనిమీ కూడా. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే అది మనకు హెల్ప్ చేస్తుంది. కాని దాని దారిన వదిలేస్తే అది మనల్నే నాశనం చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పిక్చర్లాగా గందరగోళానికి, రైట్ సైడ్ పిక్చర్లాగా ప్రశాంతతకు మధ్య ఉన్న తేడా అదే. మరి మనసును ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? ఇక్కడే గీత మనకు యోగం అనే కాన్సెప్ట్ని పరిచయం చేస్తుంది. యోగం అంటే కేవలం ఆసనాలు వేయడమే కాదు, మన మనసుతో ఫైట్ చేసి దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అన్నమాట. అదొక ట్రైనింగ్. మనసును కంట్రోల్ చేయడం జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. మన ఫైనల్ గోల్ ఏంటి? మోక్షం, అంటే కంప్లీట్ ఫ్రీడమ్. ఆ జర్నీలో నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జర్నీలో మనకు కావాల్సిన ఫస్ట్ వెపన్ జ్ఞానం. అంటే ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవడం. ఈ వివేకం మన ఆలోచనలను క్లియర్గా ఉంచుతుంది, మనల్ని కరెక్ట్ దారిలో నడిపిస్తుంది. రెండవది, అంతే ఇంపార్టెంట్, భక్తి. ఇది కేవలం పూజలు చేయడం కాదు, మనకంటే ఒక పెద్ద శక్తి ఉందని నమ్మడం. ఈ భక్తి మన హార్ట్ని ప్రేమతో నింపుతుంది, మనకు ధైర్యాన్నిస్తుంది. సో పాయింట్ ఏంటంటే, జ్ఞానం లేకుండా భక్తి గుడ్డిది. అలాగే భక్తి లేకపోతే జ్ఞానానికి విలువ ఉండదు. ఈ రెండూ కలిసినప్పుడే అసలైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని గీత చెబుతుంది. ఈ మొత్తం జర్నీకి 3 పిల్లర్స్ లాంటివున్నాయి. అవే సత్యం, ప్రేమ మరియు ధర్మం. అంటే ఎప్పుడూ నిజం మాట్లాడటం, అందర్నీ ప్రేమించడం, మన డ్యూటీని సరిగ్గా చేయడం. ఈ 3 పిల్లర్స్ మీదే మన స్పిరిచువల్ లైఫ్ నిలబడుతుంది. సరే, ఎప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చేసాం. ఈ మొత్తం ప్రయాణం మనకు ఇచ్చే అల్టిమేట్ గిఫ్ట్ ఏంటో చూద్దాం. గీత ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతుంది. మనం జీవితాంతం దేనికోసం పరిగెడతాం? డబ్బు, పేరు, ఆస్తులు, వీటిలో శాశ్వతమైన శాంతి అంత దొరుకుతుంది? గీత చెప్పే సమాధానం జీరో.
అలాగైతే నిజమైన శాంతి అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కాదు. చుట్టూ తుఫానున్నా సరే మన లోపల నిశ్చలంగా ప్రశాంతంగా ఉండగలగడమే నిజమైన శాంతి. ఇక ఈ వివరణ ముగింపుకు వచ్చేస్తున్నాం. గీత మనకిచ్చే ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, మనందరిలో ఒక కృష్ణుడున్నాడు. మనకు దారి చూపే ఒక ఇన్నర్ వాయిస్, మన పర్సనల్ గైడ్. అర్జునుడికి కృష్ణుడు ఎలా దారి చూపించాడో మన లోపలున్న ఆ గైడ్ కూడా మనకు దారి చూపిస్తూనే ఉంటుంది. మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నీ పని నువ్వు చెయ్యి, భయపడకు అని మనతో అది చెప్తూనే ఉంటుంది. ఆ వాయిస్ వినడమే గీతను నిజంగా జీవించడం. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఆ వాయిస్ మాట్లాడుతోంది, మనం వింటున్నామా?